ఒడిశా గంజాం జిల్లాలో రామాయణంలోని ముఖ్య పాత్రల రూపాలను చెక్కలతో తీర్చిదిద్ది అందంగా అలంకరించారు. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు ఈ చక్ర విగ్రహాలను రోడ్డుకు ఇరువైపులా ప్రదర్శిస్తున్నారు. ఈ సంప్రదాయం 1200 ఏళ్లుగా అక్కడ కొనసాగుతోంది. బడకోదండ గ్రామంలో డేరా భేషా అనే పేరుతో ఈ సంప్రదాయం ప్రసిద్ధికెక్కింది. ఏటా కార్తీక పౌర్ణమి నాడు గ్రామ ప్రధాన రహదారికి ఒకవైపున చెక్కతో తయారు చేసిన శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి ప్రతిరూపాలు, మరోవైపున రావణుడు, ఇంద్రజిత్, మేఘనాథుడి విగ్రహాలుంటాయి. అలాగే రహదారికి ఇరువైపులా కిలోమీటర్ పొడవున ఏనుగులు, సింహాలు, పులులు, గుర్రాలు, బసవన్నల వంటి జంతువుల చెక్కబొమ్మలు ఆకట్టుకుంటాయి. ఈ ప్రదర్శనను చూసేందుకు ఈ గ్రామానికి భక్తులు భారీగా తరలి వస్తారని స్థానికులు తెలిపారు. బడకోదండకు వారసత్వ గ్రామ హోదా లభించినప్పటికీ డేరా భేషా సంప్రదాయం నిర్వహణకు ప్రభుత్వం నుంచి మద్దతు లేదని చెబుతున్నారు. ఈ జానపద కళా సంప్రదాయం కనుమరుగు కాకుండా ప్రభుత్వం శ్రద్ధ చూపాలని గ్రామ ప్రజలు కోరారు. బ్రిటిష్ సైన్యంపై స్థానిక రాజు సాధించిన విజయానికి గుర్తుగా ఈ ఆచారం ప్రారంభమైందని కొందరు చరిత్రకారులు చెప్పారు.